ప్రజలు ఇచ్చిన తీర్పునకు భిన్నంగా మాజీ సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆక్షేపించారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో మాట్లాడిన కోదండరెడ్డి పార్లమెంటరీ వ్యవస్థను బీఆర్ఎస్ పూర్తిగా విధ్వంసం చేసిందని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రతిపక్షాలను దూరం పెట్టడం సహా ఎమ్మెల్యేలను ప్రలోభపరుచుకున్నారని విమర్శించారు. ఏడాది కాలంలో అర్థంపర్థం లేని సమస్యలు తెరపైకి తెస్తున్న కేటీఆర్ మాట తీరు మార్చుకోవాలని కోదండరెడ్డి సూచించారు. యతి ప్రాసలతో మాట్లాడినంత మాత్రాన నాయకుడి లక్షణం అనిపించుకోదని ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు అదే పాత్ర, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే పాత్ర. తీరుపైన మరుసటి రోజు నుంచే మీరు మాట్లాడే మాట గాని తీరు గాని ముఖ్యమంత్రి గారికి కలిసి సార్ ఈ సమస్య ఉంది పరిష్కారం చేయమని చెప్పి ఒక వినతి పత్రం ఇవ్వడం గాని, ఇది మన పార్లమెంటులో ఉన్న వ్యవస్థలో ఉన్న మాట. ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి ఎన్డీఏ గవర్నమెంట్ దగ్గరికి పోవటం లేదా? అది బాధ్యత. మీరు అది కూడా రాలే. మీరు అదే పద్ధతిలో ఉన్నారు, ఇంకా అధికార దాహంతోనే ఉన్నారు, అదే దర్పంతో ప్రతిపక్షంలో పెట్టిన తర్వాత కూడా ఉన్నారు.